కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 4కి వాయిదా పడింది. మధ్యంతర బెయిల్పై క్లారిటీ ఇవ్వాలని కోరిన కవిత కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. అరుణ్ పిల్లై స్టేట్మెంట్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదని చెప్పారు. అడ్వకేట్ అరుణ్ రామచంద్ర పిల్లై 9 సార్లు కవిత పేరు చెప్పలేదని అన్నారు. విచారణకు సహకరించినా కూడా అరెస్టు చేశారని చెప్పారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 4కి వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కోర్టు ఏం చెప్పింది, ఏం జరుగుతోంది? ఏమన్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రజెంట్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ రెండింటిపై కూడా వాదనలు కొనసాగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. వాదనలు వినిపిస్తున్న సందర్భంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నారా తిరస్కరిస్తున్నారని కోరి న్యాయమూర్తిని అభిషేక్ మను సింఘ్వి కోరారు. తర్వాత మళ్ళా రెగ్యులర్గా ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా దీనిపై కూడా వాదనలు వినిపిస్తామంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి న్యాయమూర్తి కావేరి బవేజాకు తెలిపారు. అంటే ముందు మీకు మధ్యంతర బెయిల్ కావాలా, రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా కావేరి బవేజా కోరిన నేపథ్యంలో రెండు కావాలి, ఇంటర్మ్ బెయిల్ కావాలి, ఇటు రెగ్యులర్ బెయిల్ రెండు కావాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. అసలు కవితను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఎఫ్ఐఆర్లో అసలు కవిత పేరే లేదు అంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అరుణ్ రామచంద్ర పిల్లై ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాని ఆధారంగా అరెస్ట్ చేశామని గతంలో కవితను ఈడీ విచారణకు పిలిచింది. తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లై తన స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నట్లు కూడా తెలిపారు. తర్వాత 9 సార్లు కవితకు సంబంధించి ఎక్కడ కూడా అంటే అరుణ్ రామచంద్ర పిల్లై కస్టడీలో ఉన్న సందర్భంలో దాదాపు 12 రోజులు పైగా ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న సందర్భంలో ఎప్పుడు కూడా కవిత పేరు ప్రస్తావించలేదు. 9 సార్లు కవిత పేరు చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ 10వసారి స్టేట్మెంట్ అనేది అరుణ్ రామచంద్ర పిల్లై స్టేట్మెంట్ విభిన్నంగా ఉంది. అక్కడ వాంగ్మూలాన్ని కూడా తారుమారు చేసి కవితను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు అనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. మరోవైపు గోరంట్ల బుచ్చిబాబు, కవితకు ఆడిటర్గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును కూడా పలుమార్లు ఈడీ అధికారులు విచారణ పేరుతో పిలిచారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే సిబిఐ అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చింది, కానీ ఈడీ కేసులు ఇప్పటి వరకు ఇటు బుచ్చిబాబుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. కేవలం విచారణ పేరుతో ఢిల్లీకి పిలుస్తున్నారు తప్ప ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదనేది అభిషేక్ మను సింఘ్వి తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కవితకు సంబంధించి 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు కానీ అంటే మొదట ఏదైతే సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైతే ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయో దానికి అనుబంధంగా దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్లలో కూడా కవిత పేరు లేదు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఒకవైపు నోటీసులకు ఈడీ నోటీసులకు స్పందిస్తున్నారు, ఈడీ విచారణకు హాజరవుతూ ఉన్నారు. కానీ ఎందువల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మళ్ళా నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చు కదా అంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఇటు హెల్త్ గ్రౌండ్స్లోనూ తన కవిత కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో అయితే ఈరోజు సమయం లేదు కాబట్టి మరుసటి రోజు అంటే రేపు మళ్ళా కేసు వాయిదా వేస్తాను కోరిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులకు కానీ మరోవైపు ఈడీకి మరోవైపు ఇటు అభిషేక్ మను సింఘ్వి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టులో వేరే కేసులు ఉన్న నేపథ్యంలో ఈ కేసును 4వ తేదీకి వాయిదా వేశారు. కానీ అభిషేక్ మను సింఘ్వి మధ్యంతర బెయిల్ మీద ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి, మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు వాదనలు వినిపిస్తానని తెలిపిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్కు సంబంధించిన వాదనలు కూడా 4వ తేదీని వింటామంటూ కూడా కావేరి బవేజా కేసును అంటే ఈ కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణను 4వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు కవితను ఈ జ్యుడిషియల్ కస్టడీకి తరలించే సందర్భంలో తిహార్ జైలు ఏవైతే సదుపాయాలు కల్పించాలో ఆ సదుపాయాలకు సంబంధించి గతంలోనే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కానీ ఏవి కూడా ఆరోగ్య సమస్యల వల్ల ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలి. మరోవైపు కవితకు కావాల్సిన బ్లాంకెట్స్ కానీ బట్టలు కానీ కవిత ధరించడానికి బంగారపు ఆభరణాలు కానీ పెన్ను, పేపర్లు, చెప్పులు, మరోవైపు కవిత పూజ చేసే సందర్భంలో జపమాల ఏదైతే ధరిస్తారో ఆ జపమాల కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా గతంలో కోరిన నేపథ్యంలో ఇక్కడ కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అక్కడ జైలు అధికారులు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయట్లేదంటూ కూడా మళ్ళా
కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు దానిపై కూడా వాదనలు వినిపించారు. రితేష్ రాణా కవిత తరపున రాణా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇక భోజనానికి సంబంధించి కానీ జపమాల మరో బుక్స్ కానీ బెడ్షీట్స్ ఇవన్నీ ఇవ్వాలంటూ కూడా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రోజు నుంచి ఇటు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తిహార్ జైలు అధికారులు ఏదైతే భోజనానికి సంబంధించి ఇతర వసతి సదుపాయాలకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా కవిత తరపు న్యాయవాది రోహిత్ రావు కూడా తెలిపారు. మొత్తంగా చూసుకుంటే కవిత బెయిల్ పిటిషన్పై ఏదైతే ఈ నెల మార్చి 15వ తేదీన ఏ విధంగా అయితే కవితను అరెస్ట్ చేసిన తర్వాత రౌజీని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 10 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ ఇస్తున్నట్లు కూడా అంటే ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు, కస్టడీ విధించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9 వరకు కవిత తిహార్ జైల్లో ఉండబోతున్నారు. బెయిల్ పిటిషన్ గతంలోనే దాఖలు చేసిన నేపథ్యంలో 26వ తేదీన విచారణ చేసి ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. అంటే ఈ రోజు విచారణ కొనసాగిన నేపథ్యంలో ఇటు మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ రెండిట్లో కూడా విచారణ చేపట్టాలని మను సింగ్ కోరిన నేపథ్యంలో రెండిట్లో కూడా వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత ఇటు ఈడీ కొంత సమయం కోరింది. కౌంటర్ పిటిషన్ అంటే ఇప్పటివరకు మధ్యంతర బెయిల్కి సంబంధించి మేము ప్రిపేర్ అయ్యాం, ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సమయం కావాలని కోరిన నేపథ్యంలో రేపు విచారణ వాయిదా వేస్తారని తెలిపారు న్యాయమూర్తి కావేరి బవేజా. కానీ 4వ తేదీకి ఇద్దరం ఫ్రీగా ఉంటాం, ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా ఇద్దరికి కేసులు ఉన్న నేపథ్యంలో ఇతర కేసులు వాటికి అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అంటే పోస్ట్ లంచ్ మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ 4వ తారీఖున మధ్యాహ్నం కవిత బెయిల్ పిటిషన్ పైన అంటే మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ రెండింటిపైన కూడా 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు మరొకసారి వాదనలు వినిపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.